ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మరి తెలిస్తే మాకు ఈ విషయం చెప్పకుండా ఎందుకు మౌనంగా ఉన్నావన్నయ్య? తన వైపు సొత్తనవేంది గంగా? తనేమైనా చెప్పొద్దని చెప్పిందా? మీ మట్టి బుర్రకి ఇంకా అర్థం కాలేదనుకుంటా పాపత్త. చెప్తే తన చిట్టు చెల్లెలు ఎలాంటి అఘాయిత్యానికి పాలు పడుతుందోనని నిజం దాచాడు. శివ, మీ పెదనాన్న నాకు అన్యాయం చేశాడని నీకు కూడా ముందే తెలుసా? కుముదవల్లి నా చెల్లెలు అనుకున్నానే కాని వెంకటపతి రాజు తనకి సొంత అన్నయ్య అన్న విషయం నాకు తెలియదు పెద్దమ్మా. ఇప్పుడు తెలుసుకోవాలని ఎవ్వరూ అనుకోకండి. వెంకటపతిరాజు గారు, మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళిపోతానండి, అలాగే వెళ్ళిపోతాను. ఈ ఊళ్ళో ఉండాల్సిన నేను వేరే ఊళ్ళో బతుకుతున్నాను. ఈ పెద్ద మనిషి ఇంట్లో పెరగాల్సిన నేను ఎక్కడో ఒక అనాథలా పెరుగుతున్నాను. నా మనసులో ఉన్న నిజం ఎప్పుడు బయట పెడతానా అని నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాను. అయినా ప్రేమతో ఆదరించిన వాళ్ళు ఎక్కడ దూరం అయిపోతారోనని అన్ని విషయాలు మర్చిపోయి ఒక డాక్టర్గా పెళ్లికి ముందు అనాథగా పెళ్ళయ్యాక వాళ్లతో ఒక్కడిగా ఉండిపోవాలి అనుకున్నాను. కానీ ఇప్పుడు కుముదవల్లి ప్రాణాల మీదకి తెచ్చుకునేసరికి భరించలేకపోయానండి. నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావేంటి? నిన్ను కుక్కగానే ఏమన్నా కరిసిందా ఏంది? మొన్న శ్రీవల్లిని చేసుకోవలసిన వాణ్ణి అన్నావు, ఇందాక కుముదవల్లి నా చెల్లి అన్నావు, ఇప్పుడేమో మా వరదరాజుల అన్న ఇంట్లో ఉండాల్సిన వాణ్ణి అంటున్నావు. ఇంకాసేపుంటే ఇంకేమంటావో? ఏమంటాను? నన్ను కన్న తండ్రి ఇదిగో ఈ వరదరాజులు గారు అంటాను, వరదరాజులు గారు అంటాను, వరదరాజులు గారు అంటాను. అమ్మా కుముద, నన్ను కన్న తండ్రి నిన్ను కన్న తండ్రి ఒక్కరే. భారతమ్మకి నేను పుట్టిన తర్వాత నువ్వు పుట్టావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.